నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో రుణమాఫీ గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది. ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీకి మేము ఏకకాలంలో చేస్తామని చెప్పిన ప్రభుత్వము 3 దఫాలుగా చేసుకుంటూ వచ్చింది. మొదటగా 1,00,000, తర్వాత 1,50,000, ఇప్పుడు 2 లక్షలు. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ అయ్యింది. ఇక హరీష్ రావు గారు రాజీనామా చేయాలంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. దానిపైన మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇలా వారు గన్ పార్క్ దగ్గర ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మరి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేయాలంటారా? 2 లక్షల రుణమాఫీ అయిందని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో దాదాపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. ఆ అనుగుణంగా ఏదైతే హరీష్ అన్న ఒకటే చెప్పిండు, మీ కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు 13 అంశాలు దానితో పాటు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే 100% నేను నా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. ఏదైతే రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు కూడా హరీష్ అన్న కట్టుబడి ఉన్నాడు. హరీష్ అన్నకు పదవులు ముఖ్యం కాదు, రాజకీయంగా ఆయనకు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు ముఖ్యము. గత కాలంలో ఎన్నిసార్లు చూసిరు హరీష్ అన్న మంత్రి పదవి కావచ్చు, కానీ ఎమ్మెల్యే పదవులు కావచ్చు, గడ్డి పోసుతో సమానమని హరీష్ అన్న పలు దఫాలుగా తన యొక్క సత్తను నిరూపించుకున్నటువంటి సందర్భం మనకు విషయమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు 47 లక్షల మంది రైతులు దాదాపు 31,000 కోట్లు అవసరం ఉంటుందని చెప్పిండు. ఏది రైతు రుణమాఫీ. నిన్న వైరా మీటింగ్లో ఏం చెప్పిండు, దాదాపు 18,000 కోట్లు మేము రుణమాఫీ చేసినాము, దాదాపు 22 లక్షల రైతులు అని చెప్పిండు. ఆయన మాటలను అర్థమవుతుంది. ఫస్ట్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన దానికి, సెకండ్ ప్రెస్ మీట్ పెట్టిన దానికి రైతులు రుణమాఫీ చేసినావు, హరీష్ రావు రాజీనామా చేయాలని. 100% హరీష్ అన్నకు మేము ముందే చెప్తున్నా, పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలంటే దానికన్నా ఎక్కువ కాదని హరీష్ అన్న చెప్పిండు. హరీష్ అన్నకు చరిత్ర ఉంది రాజకీయంగా, నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు తెలంగాణ ప్రజలు ముఖ్యమని ఇప్పుడు కూడా హరీష్ అన్న కట్టుబడి ఉన్నాడు. నీ దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీ కాంగ్రెస్ మేనిఫెస్టో భగవద్గీత లాంటి మీరు చెప్పుకుంటున్నారు కదా, మీరు ఏకకాలంలో ఏం చేసిరు? 3 దఫాలుగా 1,00,000 వరకు ఒక రకంగా, 1,50,000 ఒక రకంగా, 2 లక్షల వరకు చేస్తా అని చెప్పారు. మీ మాట మీకే పొందలేనటువంటి మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ మాటలు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన మాటలకు, నిన్న వైరాలో బహిరంగ చెప్పిన మాటలకు నీకే పొందడం లేదు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఒక సంస్కారహీనంగా ఒక 7 సార్లు గెలిచినటువంటి ఒక మంత్రి మీద, ఒక తెలంగాణ ఉద్యమకారుడి మీద ఈ రోజు నువ్వు అట్లా మాట్లాడొచ్చా? మాకు మాటలు లేవా? అంతకన్నా ఎక్కువ రెట్టింపు మాట్లాడడానికి దమ్ము ధైర్యం ఉంది ఒక తెలంగాణ బిడ్డగా. ఒక సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకొని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి వాళ్ళ హరీష్ రావు గారు సవాల్ చేయడం వల్లనే ఇప్పటికి 18 లక్షలు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అనుకోవచ్చు. మరి మొన్నటి వరకు కూడా 1,50,000 వరకే రుణమాఫీ కాలేదని అన్న. వాస్తవానికి తెలంగాణ రైతాంగం పట్ల వాళ్ళకు శ్రద్ధ లేదు. రైతాంగం పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉంటే మీకు ఆలోచించండి. మీరు వాళ్ళు ఏకకాలంలో చేస్తా అని చెప్పి ఆగస్టు 15 ఇప్పటికన్నా మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఆగస్టు 15 వరకు చేస్తా అన్నారు. ఎంత చేసిర్రు? ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి 31 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉందన్నాడు, చేసింది 17,000 చిల్లర కోట్లు. అంటే నీకు అర్థమవుతుంది రైతాంగం మీద ఎవరికి ప్రేమ ఉంది. వాళ్ళు 15,000 ఎకరానికి ఇస్తా అని చెప్పి ఇచ్చిర్రా? అంటే మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు వేసేదానికి చెప్పేదానికి పొంతన లేదు. తెలంగాణ రైతాంగం పట్ల కానీ వాళ్లకు సిద్ధశుద్ధి లేదు. తెలంగాణ రైతాంగం పట్ల కావచ్చు, తెలంగాణ రాష్ట్ర గురించి, అభివృద్ధి గురించి కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీష్ అన్న, అంతే తప్ప వీళ్ళు సిద్ధశుద్ధి లేదు. వాస్తవం, 100% వాస్తవం. హరీష్ రావు పైన కూడా నిన్న వైరా మీటింగ్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటాం, అది ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో అయితే మాట్లాడకూడదు. మరి అలాంటి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? మేము ఒకటే, రేవంత్ రెడ్డి బిడ్డ ఏదైతే 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ చెన్నాశం చేసుకుంటున్నటువంటి విధవ సన్నాసివి నువ్వు. ఇంతవరకు నీ మాటలు నీకే పొందలేనటువంటి మాటలు. 2018లో నువ్వు రాజకీయ చెన్నాశం తీసుకున్నావా? దద్దమ్మ చెప్పు రేవంత్ రెడ్డి మిస్టర్, నువ్వేమనుకుంటా ఉన్నావు? అంటే నీదొకటి వేరేటోళ్ళది ఒకటా? హరీష్ అన్న మాట మీద నిలబడే వ్యక్తి 100% చెప్తుండు. హరీష్ అన్న కావచ్చు, హరీష్ అన్న అభిమానులుగా మేము చెప్తా ఉన్నాము, హరీష్ అన్నకు పదవులు ముఖ్యం కాదు, పదవులు గడ్డిపోసతో సమానము. 2004లో తెలంగాణ కోసమే మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టిన చరిత్ర హరీష్ అన్నది. నీ చరిత్ర పదవుల కోసము శవాలను ఎరుక్కున్న చరిత్ర నీది. ఈరోజు మేము సందర్భంగా తెలియజేస్తాము. హరీష్ అన్న నువ్వు అట్టుకుంటే మేము కూడా మాట్లాడతాం. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ముఖ్యమంత్రి నువ్వు, ఆ చేరుకు వాల్యూ ఇస్తున్నాము. గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు 7 సార్లు గెలిచినటువంటి ఒక సీనియర్ శాసనసభ్యులు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో రైతులు నువ్వు అవి పట్టుకొని, తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర నీది. హరీష్ అన్న తెలంగాణ కోసం 100 రోజులు జైల్లో ఉన్న చరిత్ర హరీష్ అన్నది. హరీష్ అన్న అనే ముందు నువ్వు ఆత్మపరిశీలన చేసుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ బట్టలు ఉప్పి కొట్టే సందర్భం కూడా వస్తుంది. ఒక తెలంగాణ ఉద్యమకారుగా చెప్తున్నాం. గన్ పార్క్ వద్ద ఏదైతే అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలుపుతా ఉన్నారు, ఏం చెప్తారు ఈ సందర్భంగా? హరీష్ అన్న స్థాయి రేవంత్ రెడ్డి కాదు, జాకుపట్టు సీఎం అండి. తెలంగాణ రాష్ట్రానికి మిస్టర్ రేవంత్ రెడ్డి జాకుపట్టు సీఎం.
ఓ కష్టపడ్డ లేడు, తెలంగాణ కోసం పోరాడింది లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందో మీకు తెలిసిన విషయమే. జాక్ పార్టీ సీఎం ఊ అంటే ఫ్లైట్ పోతాడు, ఆ అంటే ఫ్లైట్ పోతాడు. తెలంగాణ ఆయన అన్నాడుగా నిన్న సవారు విసిరిండుగా అమరవీర సూపర్ మేము వస్తున్నాము, నీ దమ్ము ధైర్యం ఉంటే మిస్టర్ రేవంత్ రెడ్డి చర్చకు మేము సిద్ధం ఉన్నాము. తెలంగాణ ఉద్యమకారంగా హరీష్ అన్న స్థాయి నీది కాదు, హరీష్ అన్న ఒక గొప్ప వ్యక్తి, హరీష్ అన్న స్థాయి నీది కానే కాదు, నీ స్థాయి మేము వస్తున్నాము. నీ దమ్ముంటే నువ్వు ఎంతవరకు చేసినావు రుణమాఫీ చర్చకు మేము సిద్ధమే, దమ్ముంటే రా. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ చేసేసినామని మాట్లాడుతూ ఉన్నారు కదా బ్రదర్, మరి మీరేం చెప్తారు? 2 లక్షల వారు రుణమాఫీ చేసిందంటే 47 లక్షల రైతులు 31,000 కోట్లు రుణమాఫీ కావాలి కదా. ఆయన మాటల్లో చెప్పిండు కదా 31,000 కోట్లు రుణమాఫీకి అవసరమని ఆయనే చెప్పిండు కదా. ఇప్పుడు 18,000 కోట్లు చేసిండు కదా, మరి ఇంకా 20,000 కోట్లు ఎవరు చేయాలి? ఆయన మాటల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. చేయలేదన్న విషయం సుస్పష్టంగా ఆయన మాటల్లో అర్థమవుతుంది. నిన్న వైరా మీటింగ్లో 18,000 కోట్లు చేసినాడు, అంతకన్నా మీటింగ్లో 31,000 కోట్లు అవసరం అన్నాడు. ఆయన మాటలకు ఆయనకే పొందం లేదంటే ఎక్కడ అయినట్టు మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ కాలేదట. వాస్తవానికి చాలా మంది పెండింగ్లో ఉన్న విషయం అని అందరికీ తెలిసిన విషయం. చాలా మంది నాకు అది లేదు ఇది లేదు కాలేదు అని గగ్గోలు పెడుతున్నాడు. సందర్భము 17,000 ఇస్తా అని చెప్పిండు రైతు భరోసా. ఏది ఎక్కడ ఏమి లేదు, అంత శూన్యము. కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా బోగస్ మాటలు, బోగస్ కథలు, అన్ని బట్టవాజు బజ్వాజు మాటలు తప్ప తెలంగాణ కోసం ఉరగబెట్టింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఏమీ లేదు. ఎట్లా ఉండబోతుంది తర్వాత కార్యాచరణ? నిజంగా 2 లక్షల రుణమాఫీ జరగలేదని ఒకవైపు మీరు అంటా ఉన్నారు, చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. మరి రాజీనామాలు కూడా చేయాలని చెప్పి మాటలు వినిపిస్తాను, ఏం చెప్తారు? హరీష్ అన్న స్పష్టంగా చెప్పిండు, నాకు పదవులు ముఖ్యం కాదు, నేను మాట కట్టుబడి ఉంటా. 6 గ్యారంటీలు 13 అంశాలు ఏకకాలంలో మీరు ఏదైతే ఉన్నదో చేస్తే నాకు పదవులు ముఖ్యం కాదని చెప్పిండు. హరీష్ అన్న ఆ మాట కట్టుబడి ఉంటాడు 100%. మీరు చూడండి, వాళ్ళు చేయరు, అది కాదు. తెలంగాణ ప్రజల కోసం పోరాడేది కేసీఆర్, హరీష్ అన్న తప్ప ఈ బడువాజు నాయకులు కాదన్న విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఇవాళ రుణమాఫీ పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ అనుచిత వాక్యాలు నిన్న వైరా మీటింగ్లో మాట్లాడిండు. ఇంకోవైపు బీఆర్ఎస్ నాయకులు అసలు 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పి కూడా ఏదైతే నిరసన దిగిరి ఇవ్వాలా, మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం ఏం చెప్తారు ఏందని. చెప్పండి అన్న, ఎట్లా ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు రాజీనామా చేయాలా, ఒకవైపు ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నాడు? ఇవన్నీ ముమ్మాటికి అబద్ధం. 2 లక్షలు ఎట్ అ టైం ఏడ చేసిండు. మనం విలేజ్లో గ్రామంలో పోయి మీ మిర్రర్ టీవీ నుంచి మన అన్న ప్రభాకర్ అన్న గారికి మనవి చేస్తున్నా, దయచేసి ఇది అన్ని తప్పుడు ప్రచారము. ఈ రేవంత్ రెడ్డి రాజకీయం లబ్ధి కోసమే ఈరోజు రుణమాఫీ తీసుకొచ్చి లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ వైరా మీటింగ్లో ఏదైతే హరీష్ అన్న మీద ఏదైతే ఇచ్చిండో దానికి నిరసనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపు నుంచి కానీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే మనవి చేస్తున్నాం, నీవు 6 గ్యారెంటీలు ఎట్ ఏ టైం చేస్తేనే హరీష్ అన్న రాజీనామా చేస్తా అని చెప్పిండు. అని ఎట్ ఏ టైం చేయలేవు. కానీ నువ్వు ఇది వరకు 2018లో ఓడిపోతే కోడంగల్లో నువ్వు రాజీనామా చేస్తా అన్నావు. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తా అని రాజకీయం సన్నాసం చేసుకుంటా అన్నావు. మరి ఏడుంది నీది అట్లా ఒండు మాటలు చెప్పుకుంటా ఈరోజు నువ్వు డిస్టిక్లు తిరుగుకుంటూ నువ్వు పబ్బాన్ని గడుపుకుంటున్నావు తప్ప ఈరోజు రైతుల పక్షాన నువ్వు నిజంగా రైతుకు రుణమాఫీ చేస్తే అయితే నడు బ్యాంకుల దగ్గర కోదాం. ఇక ₹1,00,000 ఉంటే 50,000 ఉంటే మళ్ళీ దానికి 3 నెలల నుంచి డిసెంబర్ నుంచి మళ్ళీ వడ్డీ కట్టాలని బ్యాంకు వాళ్ళు రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి దానికి ఎట్ టైం చేస్తున్నా అని ఒక మాట చెప్పడం జరుగుతుంది. దాని ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ 2 లక్షల వరకు కాలేదు. ముఖ్యమంత్రి మాట అబద్ధం అనుకోవచ్చా? ఒకవైపు స్వయాన ముఖ్యమంత్రి వైరా సభలో మాట్లాడిండు, 2 లక్షల రుణమాఫీ చేసేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి అన్నగారు మీకు చెప్తున్నా, ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. నిరుద్యోగులకు నీకు తెలుసు, గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగుల విషయంలో నేను అశోక్ నగర్ వచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి అక్కడ అశోక్ నగర్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల దగ్గర కూర్చొని మీకు నేను సీఎం అనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి అది అబద్ధమా కాదో ఒక్కసారి గమనించండి. ఇప్పుడు రోజు కోడంగల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోడంగల్ రైతులని ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడున్న ముచ్చెంతలో ఉంది, ఇబ్రహీంపట్నం ముచ్చెంతలో అక్కడ రైతులు అడ్డుకుంటే ఆ ఫార్మా కంపెనీ తీసుకొని కోడంగల్ వేస్తా అంటాడు. అక్కడ కోడంగల్లోనూ 10 గ్రామాలు ముఖ్యముడిగా 10 గ్రామాల్లో ఉన్న రైతులు ధర్నాకు దిగడం జరుగుతుంది. మీడియా వాళ్ళు దయచేసి గ్రామాల్లో తిరిగి తెలుసుకుంటే బాగుంటుంది. అదేంటంటే అతను అబద్ధాలు చెప్పి సీఎం అయింది కాబట్టి తప్ప నిజమైన సీఎం కాదు. ఒక సీఎం ఉంటే మానవత్వ విలువలు ఉంటాయి. ఒక్కసారి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి హరీష్ అన్న 2 సార్లు మంత్రి చేసినటువంటి వ్యక్తిని ఈరోజు నీవు రాజీనామా చేయాలి అని నీ రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి నీవు రుణమాఫీ అనేది 15 తారీఖు చేస్తాను ఒక గొప్పలు తప్ప ఇంకా నీవు ఏం లేవని రుణమాఫీ కాలేదంటారు. 2 లక్షల రుణమాఫీ 100% కాలేదన్నా.
మేము మీరు వస్తుంటే ప్రతి ఎక్కడ ఏ జిల్లాకు పోదాం, ఆ జిల్లాలో ఏ గ్రామం పోదాం, ఆ బ్యాంకుల దగ్గర కూర్చుందాం, రైతులని తీసుకొస్తా 2 లక్షల రుణమాఫీ అయిందంటే మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో నీకు సన్మానం చేస్తాం, లేదంటే కాలేదంటే నిన్ను ఆ రైతులతోన ఏమిటితోనే కొడతామో మాకే తెలియదని మనం చేస్తున్నాం. ఎట్లా చూడొచ్చు మరి? ఒకవైపు ఏమో ప్రభుత్వం నుంచో రుణమాఫీ అయిపోయిందంటా ఉన్నారు, ఒకవైపు ఏమో బీఆర్ఎస్ మీరేమో రుణమాఫీ కాలేదంటా ఉన్నారు. మరి రాజీనామా చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హరీష్ రావు అంటా ఉన్నారు. మళ్ళీ దాంతోపాటు వైరాలో అనుచిత వాక్యాలు పర్సనల్గా హరీష్ రావు గారిని దూషిస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఏం చెప్తారు? ఇది వరకు 2 సార్లు సీఎం గెలిచినటువంటి కేసీఆర్ గారు లాంగ్వేజ్ చూడండి, ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు ఎటువంటి గౌరవం ఇచ్చిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ఆయననే విలాను, ఆయననే హీరో, ఆయననే రౌడీజంగా, అది భాషన ఏషన. ఒక్కసారి మీడియా మిత్రులు చాలామంది గిట్ట ఫోన్లు చేయడం జరుగుతుంది. ఏం లాంగ్వేజ్? ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రేవంత్ రెడ్డిని యొక్క తీరు చూస్తే ఈయన 6 నెలలు చేసింది గ్రేట్, లేదంటే 4 ఏళ్ల వరకు ఉంటాడో లేదో ఆయనకే నమ్మకం లేదు. కాబట్టి మళ్ళా ఆయన పోస్టు పోతుందనే ఉద్దేశంతో హరీష్ అన్ననో కేటీఆర్ అన్ననో అదే కేసీఆర్ తిడితే నేను ఒక హీరో అవుతా అని రాహుల్ గాంధీతోన తప్ప ఆయనకి ఆది చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద ప్రేమ అభిమానం ఏది లేదు. ఓట్లు వేసుకున్నాడు, ఆయన ఫారిన్లు తిరుగుకుంటా, జిల్లాలో పర్యటన తిరుగుకుంటా, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, దానికోసం ఏదో ఒకటి బట్టగాల్సి మీనేద్దామనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు హరీష్ రావుని అనే ముందు ఒక్కసారి నీ గుండె మీద చేసుకోవాలి. ఏ రోజైనా తెలంగాణ కోసం ఏ రోజైనా నీ ఉద్యమం చేసినావా? నీ గుండె మీద చేసుకొని చెప్పాలని మనం చేస్తున్నా. ఎప్పుడు పోయినా ఆంధ్రలో బూట్లు నాకినావు. ఈరోజు నిన్ను తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని, బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని మంచి పరిపాలన చేస్తుంటే ప్రజలు నీకు నిరుద్యోగులు అందరు కలిసి నువ్వు 1,00,000 ఉద్యోగాలు వేస్తావు, అది వేస్తావు అనే ఉద్దేశంతో ఈరోజు నిన్ను సీఎం చేస్తే నీవు ఇక్కడున్న మన మాజీ మంత్రి మీద హరీష్ అన్న మీద నువ్వు అలా మాట్లాడడం తప్పు. నువ్వు ఒక్కసారి నువ్వు అరే అంటే అరే అంటాం, తంత అంటే తంత అంటాం. ఇప్పుడు మాకు టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఒక క్రమశిక్షణ అన్న తమ్మి అనే ఒక ప్రేమాయతగా మాకు చెప్పాడు. అని కాంగ్రెస్లో నువ్వు ఇట్లా అరే తురే ఇదే ఏమేమో మాట్లాడుతుంటావు. ఆ లాంగ్వేజ్ నువ్వు చదువుకున్నావా లేకపోతే గాడిదలు కాసినావా తెలియదని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. బ్రదర్, నిన్న వైరా మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు పైన. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో మేము చేసేసినాం, హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వారు వ్యక్తిగతంగా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఏం చెప్తారు? నిన్న మీరు మీటింగ్లో ఖచ్చితంగా గమనించిన విషయం ఒకటి చెప్తే, రుణమాఫీ చేసినామంటున్నారు, మరి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏమంటున్నారు, కొన్ని అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నాయి, అవి కాకపోతే అవుతాయి. అంటే మీరు అక్కడనే చూసుకోవాల్సింది తేడా. మేము రుణమాఫీ చేస్తున్నాము, మళ్ళీ తేడా ఉన్నాయి, మేము తర్వాత చేస్తామనేది. అట్లా రైతులకు ఎక్కడ కూడా అకౌంట్లలో డబ్బులు పడట్లేదు. రుణమాఫీ అని ఏదో పెద్ద చెక్ పెట్టేస్తున్నారు, మీటింగ్ పెట్టేస్తున్నారు, మేము రిలీజ్ చేస్తున్నామని 3 దఫాలుగా చేశారు. హరీష్ రావు గారు మీరు ఏకకాలంగా మీరు ఆయన వాక్యాలు విన్నట్టు కంటిన్యూగా అన్ని 6 గ్యారంటీలు అలాగే 1 టైం రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసినట్టయితే నేను రాజీనామా చేస్తా అని స్పీకర్ గారికి లేఖ రాసి ఇవ్వడం జరిగింది. అది ఏకకాలంలో జరిగిందా? అది ప్రజలు చూస్తున్నారు, అది జరగలేదు. అలాగే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో యూజ్ చేస్తున్నారు భాష. హరీష్ రావు గారి మీద ఎక్కడ సభ పెట్టినా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని దూషించడానికి మాత్రమే సభ పెట్టడం జరుగుతుంది. అది సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసింది 95% మన గవర్నమెంటే. ఈరోజు వచ్చి బటన్ నొక్కి మేము 6 నెలల్లో మేము మొత్తం ప్రాజెక్టు కట్టి రైతులకి నీళ్ళు ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఇప్పటికీ వృద్ధులకు కానివ్వండి, వాళ్ళకి పింఛన్ ఇస్తా అని చెప్పినారు. 4,000 పింఛన్, 2,000 పింఛన్ ఎవరు కేసీఆర్ గారిని అడగనే లేదు. 200 ఉన్న 300 ఉన్న పింఛన్ని 2,000కి తీసుకువెళ్ళిన ఘనత కేసీఆర్ గారు. అది అక్కడి నుంచి 4,000 పింఛన్ చేశామన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద చిత్తశుద్ధి లేదు, సోయి లేదు. 6 పథకాలలో ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మహిళలకి 2,000 ఇస్తున్నారు, అది ఎక్కడ పోయింది? తులం బంగారం యాడ్ చేసి ఇస్తున్నారు 1,00,000కి. కేసీఆర్ గారు ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్లో ఇప్పుడు పంపుతున్నారు. ఖచ్చితంగా మీరు అది చేయండి. ఫస్ట్ కొడంగల్లా 2018 ఎలక్షన్లోనే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, నేను ఇక్కడ ఓడిపోతే నేను రాజీనామా చేస్తా, నేను శాశ్వతంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారు. మళ్ళీ దానికి ఇప్పటివరకు ఏది మీ రాజకీయ సన్యాసం? ఫస్ట్ మీరు మాట మీద నిలబడండి. హరీష్ రావు గారు చెప్పిన వ్యాఖ్యలు మరొకసారి వినండి, ఒక పెద్ద స్క్రీన్ వేసుకొని కూర్చోండి. 6 గ్యారంటీలు ఏకకాలంలో రుణమాఫీ ఇది జరుగుతూనే చేస్తామని ఖచ్చితంగా నిస్పష్టంగా తెలపడం జరిగింది. అలాగే నిన్న జరిగిన సభల్లో ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి నువ్వు లిల్లీ పుట్ అయిట్ ఉన్నావు, నువ్వు మా తోడంతా లేవు అని. కానీ అది మా సంస్కారం కాదు.
నీకు కాకుండా నువ్వు ఉన్న పదవికి నువ్వు ఉన్న చైర్కి ఈరోజు నువ్వు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది గౌరవ ముఖ్యమంత్రి అనే ఒక పదవికి ఈరోజు మేము గౌరవం ఇచ్చి మిమ్మల్ని దుర్భాషలు ఆడదలుచుకోవడం లేదు. కానీ ఈ బీఆర్ఎస్వి నుంచి ఈరోజు యువత అంతా కలిసి దీనికి అగెనెస్ట్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది ఈ తెలంగాణలోనే లేకుండే, మనం ఆంధ్ర అసెంబ్లీలో చూడడం జరిగింది. కానీ మన తెలంగాణ సంస్కృతి అనేది దుర్భాషలు ఆడే సంస్కృతి మనది కాదు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు మంచిది కాదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మంచిది కాదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎట్లా ఉండబోతుంది తర్వాత కార్యాచరణ? నిజంగానే ఇవాళ హరీష్ రావు గారు రాజీనామా చేస్తారా? దీని కౌంటర్గా ఏ విధంగా మాట్లాడబోతున్నారు? అదే నా స్పష్టంగా హరీష్ రావు గారు తెలపడం జరిగింది కదా, 6 గ్యారెంటీలు ఏకకాలంగా రుణమాఫీ వారు చేశారా? వారు చేయలేదు కదా. ఎందుకు చేస్తారు హరీష్ రావు గారు రాజీనామా? గారు హరీష్ రావు గారికి పదవులు అనేది పెద్ద అది కాదు, వారు గడ్డి పూసగా తీసి పడేయగలుగుతారు. ఎందుకంటే ఉద్యమం టైంలో హరీష్ రావు గారు అనేది ఒక ఫైర్ బ్రాండ్. హరీష్ రావు గారు చేయని యుద్ధమాలు లేదు, కొట్లాడని. అప్పుడు తెలంగాణ వస్తారా రాదో కూడా తెలీదు. వాళ్ళు ప్రాణ త్యాగానికే వెనకాడలేదు. కేసీఆర్ గారి కుటుంబం ఈరోజు తెలంగాణ సాధించినాకల్లా ఈరోజు లిల్లిపుట్లు కూడా వచ్చి ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారు. ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాళ్ళు ఇక్కడ కూడా గల్లీలో కూడా కనిపించలేదు మనకు. ఉద్యమంలో ముందుంచి రథ సారథిగా నడిచిన ఏకైక ఘనత కేవలం కేసీఆర్ గారి కుటుంబానికి. అది హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు కూడా అమెరికాలో గొప్ప గొప్ప చదువులు చదివి కూడా అక్కడ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని మాకు తెలంగాణ సాకారం అయితేనే గొప్ప విషయం అన్నట్టుగా పోరాటం చేసిన గొప్ప కుటుంబ నేపథ్యం ఉన్న చరిత్ర కేసీఆర్ గారి కుటుంబం. ఇలాంటి లిల్లుపుట్లకి ఈరోజు అన్న ముఖ్యమంత్రి యాంగల్ని తమ్ముళ్ళు పెట్టుబడి పెట్టడానికి అమెరికా నుంచి వస్తారు. కొండలరెడ్డి అనేటానికి ఎస్కాట్ ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ ఆయన ఏమన్నా పదవిలో ఉన్నారా దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ కుటుంబ పాలన జరుగుతుందని మీరు ఏమైనా ఆరోపిస్తున్నారా? ఎందుకు అంటే ఒకవైపు వారి బ్రదర్స్ పైన అనేక ఆరోపణలు తీసుకొస్తారు. అదే నా కుటుంబ పాలన అనేది వాళ్ళ బ్రదర్సే ఇప్పుడు కుటుంబ పాలన అని మమ్మల్ని అంటున్నారు. వాళ్ళు కుటుంబ పాలనే. అలాగే మళ్ళీ ఇందిరాగాంధీ ఎవరు, రాజీవ్ గాంధీ ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు, ఇదంతా కుటుంబ పాలన కదా. వారు మమ్మల్ని విమర్శిస్తురా లేకపోతే వార పార్టీ నాయకులనే విమర్శిస్తురా అనేది మాత్రం వాళ్ళ ఆత్మపరీక్షణ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కుటుంబ పాలన కదా, ప్రజల చెంత ఎన్నుకోబడ్డ నాయకులు వాళ్ళు. వాళ్ళని రుద్దుతలేదు నామినేటెడ్ పోస్టులలో కాదు, వాళ్ళు ప్రజల చేతిలో ఎన్నుకోబడ్డ నాయకులు. ఒక్కొక్కరు 5 సార్లు 7 సార్లు కంటిన్యూ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వాళ్ళు. మీలాగా ఒకసారి ఓడిపోయి అరే రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా ఎంపీ ఓడిపోయారు, సొంత జిల్లా ఎమ్మెల్సీ ఓడిపోయింది, ఆయన సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఓడిపోయారు, ఇంకేం ముఖం పెట్టుకుంటారు? ఈడ ఇంకొక గమనిక అన్న, నిన్న కూడా చెప్తున్నారు వీళ్ళని పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళ నడ్డిరగొట్టిరు అంటే నేను గట్టిగా ఒక్క విషయం ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా అలా అయితే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఒక సీటు ఎప్పుడు కూడా అధికంగా రావాలి. ఒక సీటు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా అధికంగా రావాలి. 8 షేర్ చేసుకున్నాడు కాదు. నీ పార్టీ మెమరాండం అని మీరు చెప్పుకున్నారు, మా పాలనకు మెమరాండము, మేము పార్లమెంటుకు పోతున్నాం అన్నట్టు మీరు ఖచ్చితంగా 10 సీట్లు లేదా 12 సీట్లు గెలవాలి. కానీ మేము 11 సీట్లు 9 సీట్లు గెలిచిన చరిత్ర మాది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు 8 వంచుకొని లోపాయకార ఒప్పందం చేసుకొని ఈరోజు మా గుండు సున్నా అన్నట్టు మమ్మల్ని ఏదో ప్రొజెక్ట్ చేయాలన్నట్టు మీరు ఏదైతే చూపిస్తున్నారో అది ప్రజలు నమ్మరు. ఇది జాతీయ ఎలక్షన్లుగా ప్రజలు చేశారు, దానికి అనుభవిస్తున్నారు అనేది కూడా ఈరోజు మనకు తెలుస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రాంతీయ పార్టీ గెలిచినందుకు అక్కడికి 15,000 కోట్లు వాళ్ళు స్పెషల్గా తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏర్పడి ఉండుంటే ఖచ్చితంగా మనకు కూడా ఒక 5 ఎంపీలు ఉండుంటే మనకు కూడా స్పెషల్ ఫండ్ కింద కనీసం 10,000 కోట్లు మనం తెచ్చుకుంటుండే మనకు కూడా ఒక సహాయ మంత్రి ఉంటుండే అని మేము గౌరవంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఉన్న ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం బడ్జెట్లో కూడా ప్రశ్నించలేదు. మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏకదాటిగా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఓవరాల్గా ఏం చెప్తారు? తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా బైపోళ్ళు రాబోతున్నాయి. నిన్ననే తాటికొండ రాజయ్య గారి సమక్షంలో నిన్న కూడా కొంతమంది నాయకులు బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఒకటి రెపరెపలాడబోతుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మనం ఎట్లా ఉండబోతుంది అంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో రాజీనామా చేయాలని హరీష్ రావు గారు అంటా ఉన్నారు, 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అన్న? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు మిస్టర్ రేవంత్, హరీష్ అన్న కాలు గోడి కూడా సరిపో బిడ్డ. నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకునే ముఖ్యమంత్రి నువ్వు. రేవంత్ రెడ్డి ఈరోజు హరీష్ అన్న గారి మీద నువ్వు చేసిన వ్యాఖ్యలను వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలని కోరుకున్నా. నువ్వు ఏమన్నావు? డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మొత్తం
ఏకకాలంగా రుణమాఫీ అన్నావు. ఎక్కడ పోయింది రుణమాఫీ? ఏడబడినది రుణమాఫీ? కొడంగల్ పడినా నీ రుణమాఫీ? కొండారెడ్డి పల్లెలో పడినా నీ రుణమాఫీ? ఎవరికి ఇచ్చినావు రుణమాఫీ? ఈరోజు నేను అడుగుతున్నా. ఆగస్టు 15 డిసెంబర్ 9వ తారీఖు లోపు 40,000 రైతులకు నువ్వు రుణమాఫీ అని చెప్పినావు. ఈరోజు ఏమన్నావు? ఇప్పటివరకు ఏమన్నావు నువ్వు? ఇంతవరకు ఆ రుణమాఫీ చేయలేదు. మళ్ళీ ఏమన్నావు? ఆగస్టు 15 లోపు నేను మొత్తం పూర్తి కాలంగా ఏకకాలంగా రుణమాఫీ చేస్తాను. ఎక్కడ పోయింది నేను రుణమాఫీ? ఆగస్టు 15 కాదు, డిసెంబర్ 9 కాదు, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరు పోదాం, ప్రతి ఊళ్ళో ప్రతి పల్లెకు పోదాం, నీ అచ్చంపేటలో ఉన్న నీ కొండారెడ్డి పల్లె కూడా పోదాం, అక్కడ రుణమాఫీ ఎవరికైందో తెలుసుకున్నాం. మాట్లాడే ముందు హద్దులో మాట జారకుండా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నావు. హరీష్ అన్న అంటే త్యాగాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన వ్యక్తి హరీష్ అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమకాలం నుండి ఉద్యమకారుడిగా పోరాటం చేసి కేసీఆర్ గారు విన్నంటుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు తన్నీర్ హరీష్ రావు గారు. ఈరోజు నువ్వు హరీష్ అన్న అనే హక్కు నీకు లేదు. హరీష్ అన్న ఏమన్నాడు? 6 గ్యారంటీలు, 420 హామీలు, రుణమాఫీ ఏకకాలంగా నువ్వు చేస్తేనే నేను రాజీనామాకు సిద్ధమన్నావు. నువ్వు ఎక్కడ చేసినావు? 6 గ్యారంటీలు అయిపోయినాయా? 420 హామీలు అయిపోయినాయా? రుణమాఫీ అయిపోయిందా? 40,000 కోట్ల రుణమాఫీ అయిపోయిందా? మళ్ళీ ఆగస్టు 15 లోపు 31,000 కోట్ల రుణమాఫీ అయిపోయిందా? ఎక్కడ పోయింది నువ్వు రుణమాఫీ? ఆలోచించి మాట్లాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలని మీద తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రైతాంగం నీ మీద తిరగబడుతుంది. నిన్ను తరిమి తెలంగాణ రాష్ట్రం నుండి గెంటేస్తానని నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హరీష్ రావు గారిని అంటే పర్సనల్గా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఏం చెప్తారు దీనిపైన? అన్న, ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చదువురాని వ్యక్తి. రేవంత్ రెడ్డికి చదువు రాదు. చిన్నప్పుడు నాకు తెలిసి స్కూల్ కూడా పోలే కావచ్చు. ఇక్కడనే నారాయణగూడ ఉంటాను, 2 కిలోమీటర్లు. నారాయణగూడ గోడలకి పెయింటింగ్ వేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అతనికి ఏం తెలుసా ఈరోజు విలువలు? ఈరోజు ఒక వ్యక్తి, మాజీ మంత్రివర్యులు, మంత్రి గారు సొంత వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కీలక పాత్ర పోషించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం కోసం తన పదులను సైతం త్యాగం చేసిన వ్యక్తి హరీష్ రావు గారు. ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు నైతిక విలువలు కోల్పోయిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం మాటలకే పరిమితమైంది. మీ మాట కేవలం మాటలకు పరిమితమైంది తప్ప ఈరోజు చేతులకు పరిమితం కాలే. మాటలతోనే చెప్తున్నారు తప్ప, సోషల్ మీడియాలో పెడుతున్నారు తప్ప ఈరోజు చేతుల్లో ఏం చూపెడతలేరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు హరీష్ అన్నలో తప్పేముంది? మీరు నిజంగా ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు, 420 హామీలు కనుక నెరవేర్చకుంటే రాజీనామా చేయాలని చెప్పిండు. అన్న కూడా రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఇక నువ్వు కదా రాజీనామా చేయాల్సింది. ఎక్కడ చేసినావు ఏకకాలంగా రుణమాఫీ? ఈరోజు ప్రతి ఊరికి పోదాం, ఎక్కడైనా పోదాం, నువ్వు ఏ ఊరు ఎంచుకుంటావు ఆ ఊరికి పోదాం. మనం వాళ్ళకు రుణమాఫీ అయిందా? ఆ ఊరు మొత్తం రుణమాఫీ అయిందా? ఆ రైతుకు 2 లక్షల రుణమాఫీ అయిందా? దానికి లిమిట్స్ పెట్టిండన్న. నువ్వు లిమిట్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? ఈరోజు 2 లక్షలు తీసుకునే వ్యక్తికి 50,000 మిత్తి పెరిగింది. ఆ 50,000 రూపాయల మిత్తి కట్టని పరిస్థితిలో రైతు ఉన్నాడు. ఆ రుణమాఫీ పక్కనే అయిపోయింది కదా. నువ్వు ముందుగా ఏకకాలంగా రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అనేవి అమలు చేసి 420 హామీలు అమలు చేసి అప్పుడు మాట్లాడని ఈరోజు తెలియదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ 1,00,000 లోపు చేసినా కూడా ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరిందని ఒక మాట వింటా ఉన్నాం. ఇప్పుడు 2 లక్షలు అని చెప్పి కూడా తక్కువ మంది రైతులు అంటే అనేక కొర్రీలు పెట్టి కూడా రుణమాఫీ అని ఒక దాన్ని ముంగడ పెట్టుకొని పోతా ఉన్నారు. ఏం చెప్తారు దీనికంటే? అన్న, ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో మొదటిసారి రుణమాఫీ చేస్తే ఎంతైందన్న? 35 లక్షల మంది రైతులకు ఆ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళు 17,000 కోట్లు అయింది. ఈరోజు వీళ్ళు ఎంతమంది? 17,000 కోట్లు కాదు, 10,000 మంది కూడా ఈరోజు చేయని పరిస్థితి ప్రతి ఊళ్ళో ఎక్కడ పోయినా సరే. కానీ అంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 17,000 మంది రైతులే ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో కేవలం 17 లక్షల మంది రైతులే ఉన్నారా? అంటే మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ మొదటి దశలో 1,00,000 లోపు రుణమాఫీ చేస్తే 35 లక్షల మంది అర్హులయ్యారు. కానీ ఈరోజు నువ్వు చేస్తే 15 లక్షల మంది మాత్రం పూర్తి కాలంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే 15 లక్షల మంది మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉన్నారా నేను అడుగుతున్నా. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మొదగడ సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి కూడా బహిరంగంగా మాట్లాడిన అంశాలు మనం చూసినా ఏం చెప్తాం? అలా అంటే చెప్పుతో కొట్టాలి. అలా అంటే ఊళ్ళున్న జనాలు కానీ, ఊళ్ళున్న ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే కానీ మంత్రులను అందరి చెప్పులతో కొట్టండి. ఈరోజు కేసీఆర్ గారు ఏమో ట్రాన్స్పరెన్సీ పాటించాడు. ప్రతి వ్యక్తికి రైతు బంధు పోవాలి, ప్రతి వ్యక్తికి రైతు బీమా పోవాలి, ప్రతి ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఉండాలి. ఈరోజు మన ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం. వాడు మనోడు, వీడు మనోడు, వాడు మన పట్టోడు అని కాకుండా కేసీఆర్ మానవత దృక్పథంతో ప్రతి ఇంట్లో రైతు బంధు పడేలా చేసిండు. ప్రతి ఇంట్లో ఉన్న అమ్మాయికి ఈరోజు కళ్యాణ లక్ష్మి పడేలా చేసిండు. ఈరోజు మా కార్యకర్తకే చెందాలంటే మీరేమన్నా పైనుండి వచ్చిండ్రు? ఆ కార్యకర్తలు అంటే వాళ్ళు అందరూ మనుషులే. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి. నీ కార్యకర్తల గురించి కాదు. నువ్వు కార్యకర్తల గురించి ఆలోచించుకొని నీ పార్టీ పరంగించుకో. నీ పార్టీలో ఉన్న 1,000 కోట్ల ఫండును ఖర్చు పెట్టు కార్యకర్తలుగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రికి మీ సమాధానం ఏంది? ఒకవైపు రాజీనామా చేయాలంటా ఉన్నారు, వారికి చెప్పే సమాధానం మీరేంది? బీఆర్ఎస్ నాయకులు
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో మొదలు పెడితే హైదరాబాద్ వరకు నువ్వు రోడ్డు మీద ముక్కు రాకుండా రావాలి ఎక్కడి వరకు హైదరాబాద్ వరకు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేసినావు, తెలంగాణ ప్రజల అస్తిత్వం దెబ్బతీస్తున్నావు. ఈరోజు ఒక గొప్ప నాయకుడిని ఈరోజు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి హరీష్ అన్న, త్యాగాలు అతని పదవులను త్యాగాలు చేసిన వ్యక్తి హరీష్ అన్న. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసినావు. దీన్ని తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు కనుక అమలు చేయకుంటే తెలంగాణ ప్రజలు చెప్పుల దండేసి ఉరికిస్తారని నేను తెలియజేస్తున్నా. ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి గారి వాక్యాలు హరీష్ రావు పైన చేసి? తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన రుణమాఫీకై రాజీలేని పోరాటం చేస్తూ ఆయన రాజీనామాకు సిద్ధపడి ఈరోజు తెలంగాణ రైతుల పక్షాన కొట్లాడుతూ ఉంటే రుణమాఫీ పేరిట దగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలతో హరీష్ రావు గారిపై విరుచుకుపడడం సమంజసం కాదు. తెలంగాణ ప్రజల ముందల ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తానని చెప్పి నేడు అది 22 లక్షల రైతులకు కుదించి 17,000 కోట్ల రూపాయలతో రుణమాఫీని సగంగా రుణమాఫీ చేసి తెలంగాణ రైతులను దగా చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి వాటిని ఆ యొక్క హామీని విస్మరించి పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారాస్త్రంగా మలుచుకొని వెళ్ళినటువంటి ప్రతి ఊరిలో ఉన్నటువంటి గుడిలో దేవునికి మొక్కుగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత 2 లక్షల రుణమాఫీ చేశానని చెప్పి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశానని చెప్పి నేడు అదే దేవుడికి శటకోపం పెట్టి రైతులను నిండా ముంచినటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అయ్యా రేవంత్ రెడ్డి గారు గౌరవ హరీష్ రావు గారి పైన అవాక్కులు చవాకులు పీల్చేటువంటి స్థాయి అర్హత మీకు లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో తన కుటుంబానికి సంవత్సరాల పాటు దూరమై తెలంగాణ సాధనే లక్ష్యంగా తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు హరీష్ రావు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. అటు ఒకవైపు రుణమాఫీ, ఇంకోవైపు రాజీనామాలు, ఈ చర్చలు అయితే నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, ఏదైతే హరీష్ రావు గారు చేసినటువంటి సవాల్ని ఇలా తీసుకోవాలి, ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ వారిపైన పర్సనల్ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి ఓయూ నాయకుడు అవినాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా చూడబోతా ఉన్నారు అంటే 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది, హరీష్ రావు గారు రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి గారు వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన వైరస్ సభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత చిల్లరి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడంటే అసస్పదంగా ఉందన్న. ఒక విద్యార్థిగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇదే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడడం ముచ్చట ఏంటంటే విషయం ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు అన్నాడు కదా. 31,000 కోట్ల తర్వాత మొన్న ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు, దాదాపుగా 15,000 కోట్లతో మేము 2 లక్షల రుణమాఫీ చేసామంటాడు కదా. చిన్న విషయం చెప్పదలుచుకున్నా, దాదాపు మొదటి దఫాలో 6,000 కోట్లు, రెండో దఫాలో 6,000 కోట్లు, మొన్న చేసిన దాంట్లో 5,000 కోట్లు ఉన్నాయి కదా. మొత్తం కలిపితే కూడా 10,000 కోట్లు అయింది కదా. ఇదే ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లతో 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నాడు కదా. మరి 15,000 కోట్లతో ఎట్లా జరిగింది? కేవలం రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బులను మరి ఎక్కడ మళ్ళీ ఇచ్చిందని చెప్పేసి తెలంగాణ ఉన్నటువంటి రైతుల తరపున ఒక రైతు బిడ్డగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దాదాపు రేవంత్ రెడ్డి గారు ఇంతమంది రైతులు నువ్వు చేసినట్లయితే మీరు చేసినటువంటి లెక్క చూసినట్లయితే కేవలం 46% మాత్రం మీరు రైతులకు చేసినారు కదా. ఇప్పుడు ఎక్కడ పోయిన డబ్బులన్నీ 31,000 కోట్లు అన్నారు కదా, అక్కడ డబ్బులు ఎక్కడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక చిన్న విషయం అన్న, కేవలం ఇప్పుడు మనం ఇదే రేవంత్ రెడ్డి గారిని ఒకటే తెలుసుకున్నాం, ఇదే మైకొట్టుకొని మనకు ఊరిలో పోదాం, ప్రతి బ్యాంకు తిరుగుదాం, ఇదే రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే రైతులు ఒకటే కోరుతా ఉన్నారు. మరి ఇది మీరు పెట్టినటువంటి ఈ చిక్కు అయితే ఏదైతే ఉన్నాయో ఎంతోమంది రైతులు కూడా కనీసం 50,000 రూపాయలు కూడా కాలేదు. చిన్న విషయం అన్న, ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఉన్నదో మనం బ్యాంకులోకి వెళ్దాం, ప్రతి బ్యాంక్ దగ్గర వాళ్ళ పాస్బుక్లు పెట్టి వాళ్ళ బ్యాంక్ బుక్లు పెట్టి వాళ్ళ రైలు అంత అవసరం ఉన్నది. నువ్వు నిజంగా నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా రైతు రుణమాఫీ చేస్తే రైతులు మరి ఎందుకు సూసైడ్ చేసుకుని ఉన్నాడు? ఇండియా మన చూసుకున్నైతే క్రాంతి కుమార్ అయితే ఎవరైతే ఏదైతే ఉన్నాడో నందిగల్ సంబంధించిన ఒక కాన్సెన్సీలో 30 సంవత్సరాలు ఎవరైతే చనిపోయిండు. మరి దేనికి చనిపోయింది అంటే రైతు మంది ఒక పేరును మార్చి రైతు భరోసాగా మార్చి మీరు ఏం చేశారు? ఇంతవరకు కూడా రైతుకు ₹1 చెల్లించిరా? దాదాపుగా ఇప్పుడు రైతులు ఏంటంటే నాట్లు పెట్టిరు, విత్తనాలు పెట్టిరు. నువ్వు రైతు బంధు అనేది గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు గొప్ప నిర్ణయంతో గొప్ప ఆలోచన విధానంతో రైతులు సాగుకు ముందే కొన్ని డబ్బులు అందించినట్లయితే వాళ్ళు విత్తనాలు కొనుక్కోవడం కానీ, రైతుకు సంబంధించిన యూరియా కొనుక్కోవడం కానీ, ఇతర మందు కొనుక్కోవడం వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి రైతు బంధు అనేది రైతులకు వ్యవసాయాన్ని సాధ్యం ముందుకే అందించారు. ఇప్పటి వరకు కూడా ఇది అగాసిగా వస్తూ ఉన్నది. ఇప్పటివరకు రైతు భరోసాని పేరు పెట్టిన తప్ప కేవలం గతంలో పెట్టినటువంటి స్కీములకు పేర్లు మార్చడం తప్ప ఈ యొక్క చేతగాని ప్రభుత్వం లాగా కనిపిస్తూ ఉన్నది. ఒకటే విషయం అన్న, ఇప్పటి వరకు కూడా ఇస్తున్నటువంటి రైతు భరోసా ఎక్కడ పోయినది? నువ్వు కౌలు రైతుల విషయం పక్కన పెట్టి ఇంకేమన్నాడంటే
కూలి రైతులకు కూడా ఇస్తాను, అసలు పట్టధర ఉన్నటువంటి రైతులకు ఇస్తాను. మరి ఎక్కడ పోయింది? ఎక్కడ పోవాలి రైతులు? ఎందుకు మరి ఒకవైపు ఏమో 2 లక్షల రుణమాఫీ జరిగిపోయిందని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు, మరి మీరేమో కాలేదంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే రైతులు కూడా ఏంటంటే పిచ్చోళ్ళు. ఏమన్నా తెలంగాణ రైతులు ఏమన్నా నువ్వే అన్నావు ఒక సభలో కూర్చొని 31,000 కోట్లతో నేను 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, మరి 17,000 కోట్లతోనే ఎందుకైంది? మరి మిగతా 13,000 కోట్లు ఎక్కడ పోయినాయి అంటే దాని అర్థమైంది నువ్వు రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ జరగలేదు. నువ్వైతే ఉన్నదో 1,30,000 జరిగింది, 1,50,000 జరిగింది, 2 లక్షలు జరిగింది అంటున్నావు కదా. మరి 50,000 రైతులు ఉన్న రైతు కూడా నిన్నటిదా కూడా ధర్నా చేసే సంగతి మనం చూస్తూనే ఉన్నాము. రైతులు యువ రైతుల కంచి మొదలు పెడితే వృద్ధులకు సంబంధించిన వాళ్ళు కూడా గతంలో ఉన్న కేసీఆర్ హయాంలో మంచి జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం మేము మోసమే ఓటేసినాం, మమ్మల్ని మోసం చేస్తామని చెప్పేసి రోడ్లపై ఎందుకు వస్తున్నారు అంటే ఏ రైతు కూడా రోడ్ల మీద రాగానే టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు, టీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చేపిస్తున్నారు, ఎమ్మెల్యే చేపిస్తున్నారు కదా. రైతులు ఏమన్నా పిచ్చోళ్ళ? రైతులకు తెలియదా వాళ్ళ బాధ? వాళ్ళకి అర్థం కదా. ఎంతోమంది రైతులు అన్నా మనం చూసినట్లయితే రోజు ఒక రైతు చనిపోతా ఉన్నాడు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అనేది సవ్యంగా జరిగితే మరి ఇంతమంది రైతులు ఎందుకు సూసైడ్ చేసుకుని ఉన్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకటే విషయం తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా రైతులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా నిన్ను తన్నితరమేర వస్తుంది. ఇలా నువ్వు హరీష్ రావు పట్టుకొని నువ్వు రాజీనామా చేయ అంటున్నావు కదా. నువ్వు ఇదే తెలంగాణ రాష్ట్ర స్థానిక అయినటువంటి హరీష్ రావు గారు ఎన్నో రకాల ఉద్యమాలు చేసింది హరీష్ అన్న గారు. నువ్వు ఏడమన్నావు ఇదే ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్ర ఉందంటే అది కేవలం మీ రేవంత్ రెడ్డి గారు మీకే సాధ్యమైతే తప్ప. నేను తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా నువ్వు ఇదే హరీష్ రావు గారికి క్షేమం అని చెప్పకపోతే బిడ్డ నేను తెలంగాణ రాష్ట్రంలో మేము కాదు, నువ్వు ఏదైతే రైతులను మప్పబెట్టి చిన్న విషయం అన్నా ఇప్పుడు కొన్ని రోజులు చూసినట్టయితే మనకు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మేము 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నా, 1,50,000 చేసి అని చెప్పేది ఈ యొక్క కేవలం రైతులను మభపెట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మేము ఒక ఓట్లను మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులకు కనుక ఎటువంటి న్యాయం జరగలేదు. తప్పకుండా రైతులు నీకు బుద్ధి చెప్పడానికి ఒక ఎన్నికలతో సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అంటే ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఇక్కడ కూడా. ఇలా కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. అలాంటిది వాళ్ళ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల మొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా వారికి అవమానం జరిగినట్టు ఒక అంశాన్ని చూస్తాను. ఇవాళ హరీష్ రావు పైన వారు చేసిన ఒక దానిపైన షరతు ఉంటే ఇంకో దానిపైన కూడా చేయాలని చెప్పి చెప్తాను. ఎట్లా చూస్తారు? ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఒక మనిషికి వెన్నుముక ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమైనదో ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కేసీఆర్ గారు అంత ముఖ్యమంత్రి పట్టుకొని జరిగినటువంటి ప్రోటోకాల్ విషయం ఏదైతే ఉన్నదో, కొంతమంది ఎమ్మెల్యేల తర్వాత ఒక సలహాదారు తర్వాత ఏది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపక్ష నేత ఉన్నటువంటి సీఎం మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పేరును దిగజార్చే విధంగా రాసిరు తప్ప ఒకటే చిన్న విషయం అన్న, ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, ఈ తెలంగాణ రాష్ట్రం భూభాగం ఉన్నంత వరకు కేసీఆర్ గారి యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు ఏం చేశాడని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో పైలకు తెలుసు. కేవలం ఈ యొక్క రాజకీయ కక్షలాగా తీసుకొని కేసీఆర్ గారి పేరుని ఎక్కడ రాసినంత మాత్రాన ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకు తెలియదా, తెలంగాణ ఉన్నటువంటి రైతులకు తెలియదా, తెలంగాణ ఉన్నటువంటి బాగుపడినటువంటి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు తెచ్చినటువంటి పథకాల వల్ల ఎవరైతే లబ్ధి చేయకున్నారో వాళ్ళకి తెలియదా కేసీఆర్ గారు సాయం అనేది. కేవలం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక స్థాయి దిగదార్చితే నేనేదో పెద్ద పీకినట్టు అనుకుంటాను. కానీ తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, నువ్వు పీకేది ఏం లేదు. తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నీకు తప్పకుండా బుద్ధి చెప్పబోతాను. మీకు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నాను. 9 నెలల పాలనలో ఎట్లా చూడొచ్చు? 6 పథకాలు, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఈ అంశాలన్నీ చర్చ నిమిషంగా మారినాయి రాష్ట్రంలో. ఏం చెప్తారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది ఎన్నికల ముందు? ఇప్పుడున్నటువంటి ఏదైతే హామీలు 6 సంబంధించిన 6 హామీలు అయితే ఉన్నాయో 100 రోజులు అని చెప్పింది కదా. ఇంతవరకు ఏ ఒక్క హామీ అయినా సరే స్వచ్ఛందంగా క్లియర్ ఒక హామీ జరిగిందా? నువ్వు బస్ అని చెప్పినావు, దానికి సంబంధించిన మహిళలకు సంబంధించిన ఇంకో ఏమన్నా ఉంది? 2,500 ఇస్తాను కదా ప్రతి మహిళకు, మరి ఎక్కడ పోయింది? ఇదే నిరుద్యోగులకు నిరుద్యోగ అని చెప్పేసి 4,000 ఇస్తాను కదా, మరి ఎక్కడ పోయింది? ఇప్పుడే చిన్న విషయం అన్న, సంవత్సరానికి నువ్వు 1,00,000 ఉద్యోగాలు అన్నావు కదా. దాదాపుగా ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 8 నెలలు గడుస్తూ ఉన్నది. కనీసం నువ్వు ఒక 30,000 నుండి 50,000 కనీసం ఒక 60,000 ఉద్యోగాలు కూడా వేయలేకపోయావు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నదో కేవలం వాటి ఎగ్జామ్లు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, అరే ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. కేవలం నువ్వు అధికారంలోకి వచ్చి నియామక పత్రాలు ఇచ్చేంత మాత్రం నువ్వు ఉద్యోగాలు నీవని చెప్తాను. సిగ్గుజనంగా ఉంది రేవంత్ రెడ్డి గారు. కొంచెమైనా సిగ్గు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నావు? ఒక సీఎం కుర్చీలో కూర్చున్నావు. తెలంగాణ రాష్ట్రానికి ఒక నేతగా, ముఖ్య నేతగా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు కదా. ఏం చెప్పదలుచుకున్నావు? తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోయినా కూడా మనం వెళ్ళినటువంటి అమెరికా టూర్ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఎవరైతే వారి యొక్క వ్యక్తిగత టాలెంట్ ఉపయోగించి, వారి యొక్క కష్టాన్ని ఉపయోగించి ఏదైతే పథకాలు తీసుకున్నది అయితే కేవలం ఒక ఆఫీస్ మన కాగ్నిటివ్ అని చెప్పేసి ఆఫీస్ మొదలుపెట్టి ఈయన వేయిందంట, వారం రోజులు వేసిన వాళ్ళు బిల్డింగ్ కట్టినంట, రిజల్ట్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా. ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు చేసేటువంటి ఏదైతే దొంగ పనులు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఎండగట్టబోతా ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్. నమస్తే. రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఒకవైపు రాజీనామా చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు పైన. ఇదే అంశం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి నాయకుడు చటారి దర్శరథ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఇలా రాజీనామా చేయాలంటారు హరీష్ రావు అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మీ సమాధానం ఏంటి? ఇప్పుడు
ప్రభుత్వం యొక్క పనితీరు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరును కానీ చూస్తుంటే సిగ్గుపడుతున్నారు తెలంగాణ సమాజం. ఇటువంటి మనం ముఖ్యమంత్రిని చేసుకున్నామా, ఈయన మన రాష్ట్రాన్ని నడిపేది, ఈయన మనకు లాభం చేసేది, మన సమస్యల పట్ల అడ్రస్ చేసేది అనేది సిగ్గుపడుతున్నారు ప్రజానీకం అంతా. ఎట్లా అంటే నువ్వు గతంలో ఏం చెప్పినా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం నెల రోజులలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని అన్నావు. అప్పటికి చేయకపోతే అధికారంలోకి వచ్చినాక 2-3 నెలలు గడుస్తూ ఉన్నా అది చేయకపోతే హరీష్ రావు గారు రెస్పాండ్ అయ్యి మీరు పెట్టిన డెడ్లైన్ ఆగస్ట్ 15 వరకు చేసామన్నప్పుడు ఆయనే రెస్పాండ్ అయ్యి ఆగస్ట్ 15 వరకు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తా, నీకు రాజీనామా చేస్తే దమ్మునా అనేసి ఆ రోజు హెచ్చరించండు. నువ్వు ఆగస్ట్ 15 దగ్గర పడుతున్న కొద్దీ విడతల వారీగా 3 విడతల వారీగా తీసుకున్నావు. నువ్వు ₹1,00,000 ఒకసారి చేసినావు, 1,50,000 ఒకసారి చేసినావు, 2 లక్షలు. ఆగస్టు 15 ఏదైతే నీకు డెడ్ లైన్ ఉన్నదో ఆ రోజు నువ్వు దాన్ని ప్రారంభించినావు. కంప్లీట్ ఎక్కడైంది అసలు? టెక్నికల్గా కూడా నువ్వు మాట్లాడిన దానికైనా 15 ఆగస్టు నాడు నువ్వు ప్రారంభిస్తే 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అది దాని మీద ఏమన్నా ఉండాలి కదా క్లారిటీ. అసలు స్పష్టత లేని మాటలు మాట్లాడి జనాలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయ లబ్ధి పొందుతున్నాడు తప్ప ఇంకోటి కాదు అది. ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ₹1,00,000 మొదటి విడతలో నువ్వు ఇచ్చినటువంటి ₹1,00,000 రుణమాఫీ పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అమలు కాలేదు. అది మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడింది. 30 నుంచి 35% రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, ₹1,00,000 రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాలేదు అధ్యక్ష అనేసి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది. అంటే ప్రభుత్వం అంగీకరిస్తున్నది 30 నుంచి 35% రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదు అనేసి ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తున్నది. ఆ సోయి కూడా లేకుండా రైతు రుణమాఫీ మొత్తం మేము కంప్లీట్గా అమలు చేసినాం, అయిపోయింది, అది నువ్వు రాజీనామా చేయాలంటే ఇదెక్కడిది అసలు వాదన? తలాతోకలేని మాటలు కదా ఇవి. అంటే పూర్తి స్థాయిలో అమలు చేస్తానని చెప్పి చేయకుండా లాస్ట్ డేట్ వచ్చే వరకు నువ్వు లాస్ట్ విడత ఆ రోజు ప్రారంభిస్తే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తావు? నువ్వు చేయాల్సినవి నీవు పట్టుకొచ్చి నువ్వు ఇచ్చినటువంటి హామీలు నీకు సోయి లేకుండా నువ్వు రాజకీయం చేసుకుంటా నువ్వు చేయాల్సింది పోయి ఈరోజు హరీష్ రావు నువ్వు రాజీనామా అయ్యి, కేటీఆర్ నువ్వు రాజీనామా అయ్యి అంటే ప్రజలను ప్రతిపక్షంలో కూర్చునబెట్టిరు. మాట్లాడడానికే మీ మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలను మీతో తన్ని అమలు చేయడానికనే కదా వాళ్ళని ఆడ కూర్చునబెట్టింది. రాజీనామా చేయాల్సింది నువ్వురా బాబు. అంటే దేనికోసం ఇవ్వాలి? ఒకవైపు ఏమో 2 లక్షల రుణమాఫీ కాలేదని రోడ్లు ఎక్కుతా ఉన్నారు, మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకు ఇంత అనుచిత వాక్యాలు? పర్సనల్గా హరీష్ రావు గారిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం, మేము ఫీల్ అయ్యేది అదే, పబ్లిక్గా కూడా మేము చెప్తున్నాం. ఏంటంటే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ పట్ల, సిస్టమ్ పట్ల, ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు లేదు, ఆయనకు అవగాహన లేదు. అవగాహన లేకపోగా ఒక చిల్లర రాజకీయం చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్ననాడు కూడా కేసీఆర్ అనేటి ఆయన టాల్ లీడర్ని టార్గెట్ చేసి మాట్లాడితే, ఆయన మీద వ్యంగ్యంగా మాట్లాడితే, ఆయన తిడితే జనాల్లో మంచి మైలేజ్ వస్తున్నది, రాజకీయ లబ్ధి జరుగుతున్నది అనే ఒక కోణంలో మాత్రమే పోతున్నాడు తప్ప ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక నేను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనే ఫీలింగ్స్లో నువ్వు అట్లనే మాట్లాడుకుంటా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతలను విస్మరించి నువ్వు ప్రభుత్వాన్ని అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసి ఇచ్చినటువంటి హామీలను విస్మరించి కూడా ఈరోజు నువ్వు పనిచేస్తున్నావు. వాటి బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, బాధ్యత రాహిత్యంగా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు తప్ప ఇంకోటి కాదు. ఎట్లా చూస్తారు తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది ప్రభుత్వం పైన మీరు చెప్పే మాట? డెఫినెట్గా ఏంటంటే ఈ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఇది ఒకటే అంశం కాదు. ఇప్పుడు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇది ఒకటే అంశం కాదండి. అన్ని అంశాల మీద చర్చ జరుగుతున్నది ప్రజల లోపల. నువ్వు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఏ విధంగా చేపడుతున్నావు అనేది కూడా చాలా కులంకుషంగా ఈరోజు నిరుద్యోగుల లోపల కావచ్చు, విద్యార్థుల లోపల కావచ్చు, యువత లోపల చర్చ జరుగుతూ ఉన్నది. హైకోర్టు చెప్పింది ఏంది ఆ రోజు గ్రూప్ 1 మీదను? హైకోర్టు థంబ్ ఇంప్రెషన్ వాడకపోతే రీ ఎగ్జామ్ పెట్టాలనేసి హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. నువ్వేం చేసినావు? అధికారంలో రాగానే రీ ఎగ్జామ్ పెట్టాల్సింది పోయి రీనోటిఫికేషన్ ఇచ్చినావు. రీనోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? అది కూడా రీనోటిఫికేషన్ ఇవ్వాలంటే పోస్టులు పెరగాలి, లేదంటే తగ్గాలి. తూతు మంత్రంగా 503 ఉన్నటువంటి పోస్టులను 60 పోస్టులు కలిపి 563 పోస్టులను చేసినావు ఆ రోజు. నువ్వు చేసి రీనోటిఫికేషన్ ఇచ్చినావు. అది రీనోటిఫికేషన్ చేసి జీవో 55ని ఎత్తేసి జీవో 29 తెచ్చి లొకాలిటీని తీసేసి నేషనాలిటీ పెట్టినావు. పక్క రాష్ట్రాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క రిజర్వేషన్లను వాళ్ళకు అమలు పరుస్తూ ఉన్నావు. ఈ కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు కావాలని దెబ్బలు తిని జైల్లోకి పోయి ఆ రోజు ఎవరైతే యువకులు కొట్లాడిర్రో ఆ యువకులకు కూడా ఈరోజు ఉద్యోగాలు రాకుండా నువ్వు పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు కల్పించే కుట్ర చేస్తూ ఉన్నావు. వీటన్నింటి కూడా కూలంకుషంగా ఈ యువత చర్చిస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. నీ మెడలు వంచి ఖచ్చితంగా అమలు పరుచుకునే సత్తా ఈ యువతకు ఉంటుంది కదా. ఏదైతే
రుణమాఫీ విషయంలో హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యలకి అలా బీఆర్ఎస్ అయితే తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే హరీష్ రావు గారు చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో 6 సంక్షేమ పథకాలు 13 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వాటితో పాటు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇవి చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసుకుంటా ఎమ్మెల్యే పదవికి అని చెప్పి కూడా హరీష్ రావు గారు ఆనాడు సవాల్ విసిరారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల రుణమాఫీ మేము చేసేసినాం, హరీష్ రావు గారు రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇది దేనికి పొంతన లేకుండా ఉన్నది. ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఉండి ఈ విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఈ విధంగా మాట్లాడడం అనే దానిపైన బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. చూడాలి ఇది ఎంతవరకు మళ్ళీ ముందుకు పోతా ఉంటుంది. తగులుకొని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు బుద్ధి చెప్పే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.